రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి టెలికమ్యూనికేషన్స్. టెలికమ్యూనికేషన్ కి సంబంధించి కనుక తీస్తే చూసుకుందాం మనం. టెలికమ్యూనికేషన్స్, దట్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ ద టెలిడెన్సిటీ. సో టెలిడెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ఒక్కొక్కరికి 100 మందికి ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయని, దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద టెలిఫోన్స్ ఫర్ ద 1100 పాపులేషన్. 100 మందికి సో ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయని. సో ఒకప్పుడు 75 మందికి మాత్రమే ఉండేటివి. ఇప్పుడు కనుక తీసుకుంటే సో పెరిగింది ఎంతకి, 85.7 కి పెరిగింది మనకి 2024 కి తీసుకుంటే మనకి. సో 85.7 అంటే 86/100. దాదాపు 100 మందిలో దాదాపు 86 మందికి ఏమున్నట్టు తెలుస్తుంది మనకి, మొబైల్ ఫోన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ ఉంటున్నాయి మొబైల్ ఫోన్స్ అనేది. సో అమ్మమ్మ వాళ్ళు కూడా లాస్ట్కి ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా సొంతంగా ఏం చేస్తున్నారు, మొబైల్ వాడుతున్నారు. ఓకే, సో రైట్, సో దట్ ఈస్ 75.2% ఇన్ ద మార్చ్ 2004 to 85.7. సో మనకి 86 అనేది మనకి ఏమింది, మొబైల్ డెన్సిటీ అనేది ఉంది. సో దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద వైర్లెస్ టెలిఫోన్ కనెక్షన్స్. ఓకేనా, ఇవి ఏంటి టెలిఫోన్స్, ఇదేంటి టెలిఫోన్ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. టెలిఫోన్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే మరి 116 కోట్ల టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటిదో, ఒక్కొక్కరికి 2 సిమ్లు ఉన్నాయనే కదా, 2 సిమ్లు వాడుతున్నారని మనకి. ఇదేంటి టెలిఫోన్స్ మాట్లాడుతున్నాం, ఫోన్లు ఎన్ని ఉన్నాయని, మొబైల్ హ్యాండ్ సెట్స్, ఇది అర్థమవుతుందా మనకి, ఫోన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి అంటాం కదా, ఇది హ్యాండ్ సెట్స్ ఎన్ని ఉన్నాయని మనకి. అవునా, ఈ హ్యాండ్ సెట్ లో మళ్ళీ సిమ్ ఉన్నాయని తెలుసుకోవాలి కదా మనం. సో ఎన్ని సిమ్లు ఉన్నాయంట అంటే మళ్ళీ, సో 116 కోట్ల సిమ్లు ఉన్నాయంట, అంటే కనెక్షన్స్ ఉన్నాయి. అంటే 116 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటిది, ఒక్కొక్కరు 2 వాడుతున్నానో ఏం వాడుతున్నానో మనకు తెలియదు. ఓకే, సో దట్ ఈస్ ద 116 crores ఆఫ్ ద ఏమున్నాయి మనకి, సో మొబైల్ కనెక్షన్స్ అనేటివి ఉన్నాయి. మొబైల్స్ మాత్రం ఎంత ఉన్నాయి, సో ప్రతి 100 మందికి సో 86 మొబైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇక దాంట్లో మరి ఇంటర్నెట్ రీఛార్జ్ చేస్తారా లేదా అని అంటే అదొక విషయం. వల్ల ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్, మొబైల్ ఉంటుంది, మొబైల్లో సిమ్ ఉంటుంది, కానీ రీఛార్జ్ చేయరు కదా. ఇంటర్నెట్ రీఛార్జ్ చేస్తారా లేదా అంటే, ఒకప్పుడు 25 కోట్ల మంది మాత్రమే భారతదేశంలో ఇంటర్నెట్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకుంటే 95.4 అంటే దాదాపు 96 కోట్ల మంది మనకి ఏం చేస్తున్నారు, మనకి ఇంటర్నెట్స్ ని సబ్స్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాదాపు ఇలా 91 కోట్ల మంది ఇలా 95 కోట్ల మందికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది. బట్ 91.4 కోట్ల మంది ఇదేంటి, జస్ట్ వైర్లెస్, అంటే మనం వాడేది సిమ్ ద్వారా వచ్చే నెట్ కనెక్షన్. సో సిమ్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ కనెక్టివిటీని ఏమంటాం మనం, వైర్లెస్ అంటాం కదా. సో వైర్లెస్ కనెక్షన్స్ అనమాట మనకి ఇవి. సో వైర్లెస్ కనెక్షన్స్ ఇవి భారతదేశంలో ఏంటిది 91% వైర్లెస్ కనెక్షన్స్. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అక్కడక్కడ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నట్టున్నారు కానీ, సో బట్ 91.4% అనేది ఏంటి మనకి వైర్లెస్ కనెక్షన్స్ యూజ్ చేస్తున్నారు, మనకి వైర్లెస్ కనెక్షన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు మనకి. ఓకేనా, సో అట్లాగే ఇంటర్నెట్ డెన్సిటీ కూడా పెరిగింది. ఇంటర్నెట్ డెన్సిటీ కూడా 68.2% పెరిగింది మార్చ్ 2024 నాటికి. అంటే అది కూడా సో ఒక 100 మందిలో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అనేది మనకి ఇంటర్నెట్ డెన్సిటీ. సో ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. అండ్ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ కూడా ఎంతకి 95 కోట్లకు చేరింది. దాంట్లో 91 కోట్ల మంది వైర్లెస్ వాడుతున్నారు. మిగతా మనకి ఫోన్ ఒక 2.5 కోట్ల మంది మిగతా ఏదో వేరే రకంగా వాడుతున్నారు, అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో, సో ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా వాడుతూ ఉండొచ్చు మనకి. ఓకేనా, సో ఇవి మనకి రట్టామారో జిందాబాద్. సో కాబట్టి సో ఇది టెలి డెన్సిటీ అనేది 86, అండ్ టెలిఫోన్ కనెక్షన్స్ 116, అండ్ ఇంటర్నెట్స్ 95 కోట్లకు పెరిగింది, 95.4 కోట్లకు పెరగడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకి 4G నుంచి LTE నుంచి మనకి 4G వర్సెస్ 5G, 4G పోయింది, ఇప్పుడు 5Gకి 6Gకి మనకి తీసుకురావడం జరిగింది. సో 2022లో గవర్నమెంట్ అనేది మనకి 5Gని లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 2023లో 6Gని లాంచ్ చేయడం జరిగింది. దాదాపు ఇది 2030కి అందరికీ అందుబాటులోకి రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అంటే ఏం రాదు కానీ, సో 2030 నాటికి 6G అనేది దాదాపు అందరికీ అందుబాటులోకి రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం 5Gలోనే స్లోగా ఉన్నాం, మనం ఇంకా 90% 4Gనే వాడుతున్నాం. 5Gలోకి ఎంటర్ అయ్యాము, నెక్స్ట్ ఏంటి 6Gలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి 5Gకి 6Gకి తేడా ఏంటిదంటే, సో ఇంటర్నెట్ స్పీడ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 20 Mbps/s మనకి డాటా ట్రాన్స్ఫర్ అనేది సో మనకి సో గిగాబైట్, సో 20 Gbps/s ఉంటే ఇక్కడ తీసుకుంటే 1 TBps టెరాబైట్స్ ఇక్కడ. సో 1 TB/s, గిగాబైట్స్ అండ్ టెరాబైట్స్. సో ఇక్కడ తీసుకోవచ్చు మనకి 5Gకి 6Gకి అంత తేడా ఉంది చూడండి. సో 20 Gbps నుంచి డైరెక్ట్ గా 1 TBPSకి వెళ్తుంది మనకి, అంత స్పీడ్ గా డాటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా, ఒక సెకండ్కి 20 Gbps స్పీడ్ నుంచి 1 TBps స్పీడ్కి అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్లా కన్ను కొట్టే లోపల సినిమా డౌన్లోడ్ అయిపోతుంది ఇట్లా. ఓకేనా, అట్లా అనమాట ఇట్లా. ఓకేనా, ఇట్లా కన్ను కొట్టాం అనుకో ప్రియా వారియర్ లాగా, అంత లోపల తక్కువ సినిమా డౌన్లోడ్ అయిపోతుంది. సినిమా డౌన్లోడ్కి ఎంత 2 minutes కూడా పడుతుంది, 1 minute తక్కువ డౌన్లోడ్ అవుతుంది.
అంత స్పీడ్ తోటి అయిపోతుంది అనమాట అది మనకి. ఓకే, మరి ఇంత స్పీడ్ ఉండడానికి ఏంటిదంటే ఒక పాయింట్ ఇక్కడ డాటా అనేది మెల్లగా పోతుంటుంది, ఇట్లా డాటా పోతూ ఉంటుంది కదా, డాటా ట్రాన్స్ఫర్ జరుగుతుంటుంది కదా, డాటా ట్రాన్స్ఫర్కి చాలా స్పీడ్గా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ లాటెన్సీ పీరియడ్ అని చెప్తుంటాం మనం, లాటెన్సీ పీరియడ్. సో వాట్ ఈస్ మీన్ బై లాటెన్సీ పీరియడ్? సో ఈ లాటెన్సీ పీరియడ్ అంటే డిలే అనమాట, డిలే టైం. సో డిలే టైం ని డాటా ట్రాన్స్ఫర్ లో డిలే టైం ని మనం ఏమంటాం? లాటెన్సీ పీరియడ్ అంటాం. డిలే టైం ఇన్ ద డాటా ట్రాన్స్ఫర్. ఏదైతే డాటా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ డాటా ట్రాన్స్ఫర్ కు ఉండే సో మనకి డిలే టైం పీరియడ్ అయితే డిలే అవుతుందో దాన్ని డాటా ట్రాన్స్ఫర్ కు ఉండే సో అది సో డిలే టైం దేనికి సంబంధించి? సో ఈ డాటా ట్రాన్స్ఫర్. సో ఈ డాటా ట్రాన్స్ఫర్ కి ఉండేటువంటి సో టైం పీరియడ్ లో ఉండేటువంటి డిలే ఉంటుంది కదా డాటా ట్రాన్స్ఫర్. సో ఈ డాటా ట్రాన్స్ఫర్ లో టైం పీరియడ్ డిలే ఉంటుంది కదా, సో దాన్ని మనం ఏమంటాం? మనం లేటెన్సీ పీరియడ్ అంటాం. అయితే దీనికి మనకి 5Gకి లేటెన్సీ పీరియడ్ చాలా ఎక్కువ అన్నమాట. ఎంత అంటే మనకి 1 to 5 మిల్లీ సెకండ్స్ అనమాట. 1 to 5 మిల్లీ సెకండ్స్ దీని యొక్క లేటెన్సీ పీరియడ్ అని చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి 1 to 5 మిల్లీ సెకండ్స్ అనేది ఉంటుంది దీనికి. అంటే డాటా ట్రాన్స్ఫర్ అనేది డిలే అవుతుంటుంది 1 to 5 మిల్లీ సెకండ్స్. కానీ 6Gలో అలా కాదు. 6Gలో ఇంకా దీనికన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి డాటా అనేది ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కువ స్పీడ్ తోటి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో 1 to 5 మిల్లీ సెకండ్ ఉంటుంది కదా, సో ఈ 1 to 5 మిల్లీ సెకండ్ కన్నా తక్కువ టైం ఉంటుంది అనమాట. ఇంకా డిలే పీరియడ్ అనేది చాలా చాలా తక్కువ. సో సబ్స్టాన్షియల్లీ వెరీ లోవర్ దాన్ ద వాట్ 5G కన్నా తక్కువగా లేటెన్సీ పీరియడ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లో నీకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇదే అడుగుతారు, లేటెన్సీ పీరియడ్ ఈజ్ లో అండ్ లేటెన్సీ పీరియడ్ ఈజ్ హై అనే ఆప్షన్స్ ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేస్తుంటారు. సో కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన లేటెన్సీ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ద డిలే ఇన్ ద సో డాటా ట్రాన్స్ఫర్ టైం పీరియడ్. డాటా ట్రాన్స్ఫర్ లో సో టైం పీరియడ్ ఏదైతే ఉందో దాంట్లో డిలే అవ్వడాన్ని మనకి లేటెన్సీ పీరియడ్ అని చెప్తుంటాం మనం. ఓకేనా, రైట్. మరి ఇంత స్పీడ్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనకి యొక్క సో స్పెక్ట్రమ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మళ్ళీ ఖచ్చితంగా పెరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత స్పీడ్ గా డాటా ఒకేసారి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దాని స్పెక్ట్రమ్ కూడా ఎక్కువ అవసరం అనమాట మనకి. సో అందువల్ల స్పెక్ట్రమ్ యొక్క విడ్త్ కూడా ఫ్రీక్వెన్సీ అనేది కూడా పెరగాల్సి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్. సో 5Gకి అయితే మనకు తీసుకుంటే 6 GHz నుంచి మనకి 24.25 GHz వరకు మనకి అవసరం దీనికి సంబంధించి. ఓకేనా, సో మనకి సో ఇది సో దీనికి 5Gకి సంబంధించి 6 GHz నుంచి మనకి 24 GHz వరకే అవసరం. కానీ 6G కనుక తీసుకుంటే మనకి సో 95 GHz నుంచి సో 3 THz వరకే అవసరం మనకి. 95 GHz నుంచి అండ్ 3 THz వరకే అవసరం మనకి 6Gకి. చాలా ఎక్కువ మొత్తంలో అవసరం పడింది మనకి. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే 6 నుంచి మనకి ఏంటిది 24.5, ఇక్కడ తీసుకుంటే ఏంటిది 95 నుంచి దాదాపు 95 GHz నుంచి 3 THz యొక్క బ్యాండ్ విడ్త్ అనేది కావాలి మనకి, ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనేటివి. సో అది అనమాట. అందువల్ల ఇంత స్పీడ్ ఉంటేనే మరి ఇంత బ్యాండ్ ఉంటేనే మరి ఇది తగ్గిపోద్ది, ఇది లేటెన్సీ పీరియడ్ అనేది తగ్గిపోతుంది. లేకుంటే లేటెన్సీ పీరియడ్ అనేది తగ్గడానికి అవకాశం లేదు మనకి. లేటెన్సీ పీరియడ్ తగ్గాలంటే డాటా ట్రాన్స్ఫర్ పీరియడ్ ఏమవ్వాలి? తగ్గిపోవాలి. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. సో ఇది 5Gకి 6Gకి మధ్య మేజర్ డిఫరెన్సెస్ అనమాట. ఒకటి స్పెక్ట్రమ్ లో డిఫరెన్సెస్, రెండో లేటెన్సీలో డిఫరెన్సెస్, మూడోది ఏంటి డాటా ట్రాన్స్ఫర్ ఫీల్డ్ లో డిఫరెన్సెస్. దీంట్లో మేజర్గా 5G వర్సెస్ 6G. ఓకేనా. అయితే ఆల్రెడీ మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారనమాట. ఇది ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా ఏమని 5G సర్వీసెస్ ఆర్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ఇండియా ఇన్ 2022 అక్టోబర్. అప్పట్లో దసరాకి లాంచ్ చేశారనమాట. అక్టోబర్ రోజు ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ప్రగతి మైదానంలో. అండ్ 5G టెస్ట్ బెడ్ అంటే 5Gని టెస్ట్ చేయడానికి కోసం భారతదేశంలో మనకి సో IIT మద్రాసులో టెస్ట్ బెడ్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇండియా మొత్తంలో 100 లాంచ్ చేస్తామని చెప్పారు. 100లో మనకి ఫస్ట్ మనకి మేజర్ సెంటర్ అయితే IIT మద్రాసులో మనకి 5G టెస్ట్ బెడ్ అనేది ఉంది. ఈ 5G టెస్ట్ బెడ్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఈ 5Gని టెస్ట్ చేస్తుంటారు. ఏంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ కానీ సో దానికి సంబంధించిన ప్రోటోటైప్స్ కానీ అండ్ దానికి సంబంధించిన ఆల్గరిథమ్స్ కానీ సో వీటికి డెమాన్స్ట్రేట్ అవార్డ్ వేరియస్ టైప్ ఆఫ్ ద సర్వీసెస్ కానీ ఇవన్నిటిని కూడా అంటే ఓవరాల్ గా 5Gకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ద ఇష్యూస్ ఏం చేస్తుంది టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. 5G టెస్ట్ బెడ్. ఈ 5G టెస్ట్ బెడ్ ఎక్కడ మనకి IIT మద్రాస్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. 5G టెస్ట్ బెడ్ ఎక్కడ? IIT మద్రాస్. సో ఈ 5G టెస్ట్ బెడ్ అనేది మనకి ఎక్కడ సో IIT మద్రాస్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ భారత్ 5G పోర్టల్. సో భారత్ 5G పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ భారత్ 5G పోర్టల్ అనేది ఇండియాస్ క్యాపబిలిటీస్ అండ్ ఫోస్టర్ ద వాట్ ఇన్నోవేషన్స్ అండ్ కొలాబరేషన్స్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ విత్ ద వాట్ టెలికామ్ సెక్టర్ వాళ్ళతోటి సో మనకి ఏంటి దానికి సంబంధించి 5G టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏంటి ఇన్నోవేషన్స్ కానీ
వేరే వేరే కంట్రీస్తో ఉన్నటువంటి కొలాబరేషన్స్ కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ని కానీ ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది, షేరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. దేనికి సంబంధించి 5Gకి సంబంధించి. ఓకేనా, ఇది 5Gకి సంబంధించినటువంటి ముచ్చట్లు భారతదేశంలో. నెక్స్ట్ మనకి 5G పోతే ఇంకా నెక్స్ట్ 6G. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది మనకి 6G అనేది రావడం జరిగింది. 6th జనరేషన్, 5th జనరేషన్ పోయి ఏమొచ్చింది మనకి 6th జనరేషన్ అనేది రావడం జరిగింది. మనకి 5G నుంచి 6G వరకు ఏంటి మనకి 6th జనరేషన్. మనకి సో మార్చ్ 2023లో మనకి భారత్ 6G టెక్నాలజీ అనే విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. భారత్ సో దట్ ఈస్ ద 6G విజన్ అనే డాక్యుమెంట్ ని రిలీజ్ చేసాం మనం. ఇప్పుడు మార్చ్ 2023లో భారత్ 6Gని మెజర్ చేసాం. అలాగే భారత్ 6G అలయన్స్ లాంచ్ చేసాం. భారత్ 6G అలయన్స్ ని కూడా లాంచ్ చేసాం. ఇప్పుడు జూలై 2023లో మనకి భారత్ 6G అలయన్స్ లాంచ్ చేసాం. ఈ భారత్ 6G అలయన్స్ అంటే ఇది గ్రూపే కదా, వీళ్ళందరితోటి జత కడతాం అనమాట. ఎవరితోటి? పబ్లిక్ కంపెనీస్ తోటి, ప్రైవేట్ కంపెనీస్ తోటి, అకాడమిక్స్ తోటి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తోటి, వేరే వేరే కంట్రీస్ తోటి. సో వీళ్ళందరితోటి ఏం చేస్తాం మనం? టైఅప్ అవుతాం. దేన్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం మనము? సో ఈ 6G ప్రొడక్ట్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. దాన్ని మనం ఏమని పేరు పెట్టాం? మనం 6G అలయన్స్ అని చెప్తున్నాం. ఏమంటాం? 6G అలయన్స్ అనేది. ఇప్పుడు ఇది జూలై 2023లో మనకి 6G అలయన్స్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ మార్చ్ 2023లో ఏం చేశారు మనకి? సో 6G యొక్క విజన్ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో 6Gని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మనకి 6G యొక్క మనకి ఏంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది 6 పిల్లర్స్ ఆఫ్ ద 6G. భారతదేశంలో ఏంటిది 6 పిల్లర్స్. సో మనకి మార్చిలో రిలీజ్ చేసినటువంటి భారత్ 6G విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, భారత్ 6G విజన్ యొక్క డాక్యుమెంట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ అన్నమాట. ఫస్ట్ వన్, ఎక్కువ మొత్తాలు ఏం చేయాలా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఏంటిది? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ మొత్తంలో 6Gకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అలాగే 6Gకి సంబంధించి ఎక్కువ మొత్తంలో ఏంటి తీసుకురావాలి? మనకి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని తీసుకురావాలి. వేటికి సంబంధించి? 6Gకి సంబంధించినటువంటి ఎక్కువ మొత్తంలో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేటివి తీసుకుని రావాలి. నెక్స్ట్ థర్డ్ది కనుక తీసుకుంటే మనకి ఏంటిది? నెక్స్ట్ థర్డ్ది కనుక తీసుకుంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వాట్ స్పెక్ట్రమ్స్. 6Gకి కావాల్సిన స్పెక్ట్రమ్ ఎంత, దాని విడ్త్ ఎంత, దాని స్పీడ్ ఎంత ఉండాలి, అలాంటి వాటి అంతా కూడా ఏం చేయాలి? మనం టెస్ట్ చేయాలి కదా. ఇవన్నీ ఊరికి ఒక రోజులో 2 రోజులు అయిపోద్ది ఏంది, ఇవన్నీ టెస్ట్ చేయాలన్నమాట. అందుకోసమే మనం ఇప్పుడు ప్రపోజ్ చేస్తాం కదా, 2030 నుంచి మనకి భారతదేశం మొత్తంలో అవైలబిలిటీ ఉండడానికి అవకాశం ఉంది. 6G అనేది ఇప్పుడే రాదు, మనం లాంచ్ చేసాం అంటే ఏంటిది? టెస్టులు చేస్తున్నాం. ఇవన్నిట్లను కూడా టెస్టులు చేసి టెస్టులు సక్సెస్ అయితే అప్పుడు మనం 2030 నుంచి భారతదేశంలో అందరికి అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏం అవైలబిలిటీ ఉండదు ఇది. సో కాబట్టి అందుకనే ఎక్కువ మొత్తం ఏం చేయాలి? మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి, అలాగే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని తీసుకురావాలి. నెక్స్ట్ ఏంటిది? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వాట్ స్పెక్ట్రమ్ ని కూడా ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ ని లాంచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి స్టాండర్డైజేషన్. నెక్స్ట్ ఏంటిది? స్టాండర్డైజేషన్ ని లాంచ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఎకో సిస్టమ్ డివైజెస్ అండ్ ద సిస్టమ్స్. ఎకో సిస్టమ్స్ అండ్ ద డివైజెస్. సో ఇలా మనకి 6 పిల్లర్స్ తోటి లాంచ్ చేయడం జరిగింది అనమాట. మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్. ఓకేనా, చెప్తాం. మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ అంటే ఇదన్నమాట. మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్. ఇలా అందరితో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. హోలోగ్రఫిక్ కమ్యూనికేషన్ అంట. సో నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ కమ్యూనికేషన్, నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్, 6G డివైజెస్ బేస్డ్ ఆన్ ద వాట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, హైపర్ కనెక్టెడ్ డిజిటల్ వరల్డ్, సెక్యూరిటీ ట్రస్ట్ ని, హెల్త్ కేర్ సెంటర్స్ అండ్ టాక్టికల్, ఇలా అన్నిట్లను కనెక్ట్ చేయాలంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఏం లేవు, బట్ సో ఫ్యూచర్ లో రాబోతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అలాంటి వాటినే మనం అని చెప్తాం. ఏంటిది? సో మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ స్టాండర్డైజేషన్. 6Gని స్టాండర్డ్స్ అని ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలని. నెక్స్ట్ సో దాని ఎకో సిస్టమ్ ఫర్ ద డివైజెస్ అండ్ ద సిస్టమ్స్. అండ్ ఫోన్లు ఉండాలి కదా, ఫోన్లు కూడా సపోర్ట్ చేయాలి కదా. మొబైల్ ఫోన్స్ ఇప్పుడున్న మొబైల్ ఫోన్స్ 4Gని సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి? మనకి 6Gని కూడా సపోర్ట్ చేయాలి కదా. మొబైల్ ఫోన్స్ అనేవి ఇప్పుడున్నటువంటి మొబైల్ ఫోన్స్ అనేవి ఏంటి? 6Gని కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, నెక్స్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కానీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఏంటి? స్పెక్ట్రమ్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ కానీ, అండ్ ఎకో సిస్టమ్ డివైజెస్ ఫర్ ద సిస్టమ్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటిది? స్టాండర్డైజేషన్ కానీ, మల్టీ ప్లాట్ఫామ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఏం చేయాలి? మనం లాంచ్ చేయాల్సిన ఇవన్నీ కూడా విజన్ అన్నమాట. ఈ పిల్లర్స్ ఆఫ్ ద విజన్, 6G పిల్లర్స్. ఓకే, నెక్స్ట్ వన్
సో ఇలా మనకి అన్ని సర్వీసెస్ మనం 6G ద్వారా అందిస్తాం. అంటే 1 TBps టెరాబైట్స్ పర్ ద వాట్ సెకండ్ 1 TBps స్పీడ్ తోటి 6G సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో సో ఇలా అందరికీ అందుబాటులోకి వస్తాయి అనమాట. సో 6G టెరాబైట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలా అందరికీ అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ త్రూ ద వాట్ హైపర్ కనెక్టివిటీ. సో రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ త్రూ ద వాట్ హైపర్ కనెక్టివిటీ. అన్నిటితో ఏమైతే మనకి ఎప్పటికప్పుడు స్పీడ్ గా ఏమైతుందంటే కనెక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది మనకి. యూబిక్విటస్ కనెక్టివిటీ అంటే ఏంటి? యూబిక్విటస్ అంటే ఎవ్రీవేర్ అనమాట. సో ఎక్కడైనా ఉండొచ్చు అనమాట, ఎక్కడ నుంచి అయినా నువ్వు యాక్సెస్ ఇచ్చి. యూబిక్విటస్ అంటే సో నువ్వు ఎక్కడైనా ఎనీవేర్ ఎవ్రీవేర్ అనమాట. సో ఎనీవేర్, సో ఎక్కడి నుంచి అయినా మనకి ఏముంటుంది దానికి యాక్సెస్ ఉంటుంది అనమాట మనకి. దట్ ఈస్ అవట్ ఎనీవేర్. సో యూబిక్విటస్ కనెక్టివిటీ, దట్ ఈస్ అవట్ ఎనీవేర్. దాంట్లో ఫస్ట్ వన్ రోబోటిక్ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ, నెక్స్ట్ కనెక్టెడ్ ఫైర్ స్టేషన్ కానీ, మూడోది ఆన్లైన్ పోలీస్ సర్వీసెస్ కానీ, నెక్స్ట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ డివైజెస్ కానీ, స్మార్ట్ క్లాసెస్ కానీ, మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ఆగ్యుమెంటెడ్ వర్చువల్ రియాలిటీ కానీ, ఈ కామర్స్ కానీ, అల్ట్రా హై కనెక్టివిటీ కానీ, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, సెక్యూర్డ్ పాయింట్ ఆఫ్ సేల్ సర్వీసెస్ కానీ, ఆటోమేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే డ్రైవర్లెస్ కార్స్ అట్లాంటివి కానీ, డిజిటల్ లైబ్రరీస్ కానీ, నెక్స్ట్ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ కానీ, కనెక్టెడ్ ఫైర్ స్టేషన్స్ కానీ, ఆన్లైన్ పోలీస్ సర్వీసెస్, 6G మనకి కనెక్టెడ్ హోమ్స్ కానీ, స్మార్ట్ క్లాసెస్ కానీ, అండ్ డిజిటల్ పోస్ట్ ఆఫీసెస్ కానీ, ఆగ్యుమెంటెడ్ అండ్ వర్చువల్ రియాలిటీ కానీ, అండ్ ఈ కామర్స్ కానీ, సో అల్ట్రా హై కనెక్టివిటీ కానీ, సో కనెక్టెడ్ ట్రాన్స్పోర్టేషన్, ఆన్లైన్ బ్యాంకింగ్, రిమోట్ ATM అండ్ కనెక్టెడ్ రీటైల్ అండ్ డిజిటల్ స్కూల్స్, ఇన్నిట్ల ద్వారా ఒకవేళ 6G వస్తే ఇవన్నీ కూడా ఏమైతాయంటే అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు లేవా సార్ అందుబాటులో అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్నా కానీ మనకు అంత స్పీడ్ ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ లేదు, అంత స్పీడ్గా ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ లేదు. సో ఇవన్నీ ఏంటిది? యూబిక్విటస్ కనెక్టివిటీ అంటున్నాం. అంటే ఏంటిది? ఎనీవేర్, ఏ ప్రాంతంలో నుంచి అయినా ఇవన్నీ నువ్వు యాక్సెస్ చేయొచ్చు, ఏ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు లేవంటే పోలీస్ స్టేషన్కి ఇప్పుడు పోతాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ వర్చువల్ ఫిజికల్గా వెళ్ళాలి, కానీ నెక్స్ట్ ఏంటి? ఆన్లైన్ పోలీస్ సర్వీసెస్ అంటున్నాడు. అంటే నీ ఇంటి నుంచే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంత స్పీడ్గా ఇంటర్నెట్ ఉందనుకో, రిమోట్ ఏరియాలో కూడా నీకు స్పీడ్గా ఇంటర్నెట్ ఉందనుకో, ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్లో SI తో నువ్వు డైరెక్ట్ మాట్లాడుతావు. అవి ఫ్యూచర్లో వస్తాయి సర్వీసెస్. సో అలాంటివి అనమాట ఆన్లైన్ సర్వీసెస్. కానీ డిజిటల్ స్కూల్స్ అన్నాడు. ఇప్పుడు డిజిటల్ స్కూల్స్ అన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఫిజికల్ స్కూల్ లాగా కాకుండా సో ఏం చేస్తారు? మంచి మంచి ఫ్యాకల్టీస్ ఎక్కడి నుంచో చెప్తా ఉంటే అన్ని స్కూళ్ళలో డైరెక్ట్ స్క్రీన్లు పెట్టేసి డైరెక్ట్ వినొచ్చు అనమాట. అప్పుడు టీచర్స్ అవసరం లేదు, ఎక్కువ మంది టీచర్స్ అవసరం లేదు. ఇక అక్కడ ఒక టీచర్ ఉంటే చాలు. అక్కడ టీచర్ ఉంటే పిల్లల్ని చూసుకుంటే ఏ టైంకి బోర్డ్ ఆన్ చేస్తే ఆ టైంకి ఆ క్లాస్ వస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచో వింటారు హాయిగా. అక్కడ ఉన్న టీచర్ ఏం చేస్తే డౌట్ క్లారిఫై చేస్తుంటాడు వాళ్ళకి. సో ఆఫ్లైన్లో ఒకరు ఉంటే చాలు, ఆన్లైన్లో అన్ని పాఠాలు ఏమైతే ఆటోమేటిక్గా టెలికాస్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి డిజిటల్ స్కూల్ ఇప్పుడు లేకపోయినా కానీ ఫ్యూచర్లో రావడానికి ఏముంది? అవకాశం అనేవి ఉన్నాయి. సో రోబోటిక్ హెల్త్ కేర్ సెంటర్స్, డైరెక్ట్ రోబోటిక్ హెల్త్ కేర్ సెంటర్స్ అంట. సో రోబోసే డైరెక్ట్ హెల్త్ చూస్తారు అనమాట. నీకు నాడి పట్టేసి చిట్టి రోబో అని చెప్పేసి ఈ సనానా కాదా అని చెక్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? సో రోబోటిక్ హెల్త్ కేర్ కానీ, అండ్ కనెక్టెడ్ ఫైర్ స్టేషన్స్ కానీ, ఆన్లైన్ పోలీస్ సర్వీసెస్ కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా స్మార్ట్ మేనేజ్మెంట్ కానీ, సో నెక్స్ట్ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, డిజిటల్ లైబ్రరీ కానీ, ఓకే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ, సో కనెక్టెడ్ ఫైర్ స్టేషన్స్ కానీ, ఆన్లైన్ పోలీస్ స్టేషన్ కానీ, 6G కానీ, స్మార్ట్ క్లాసెస్ కానీ, డిజిటల్ కానీ, ఇవన్నీ కూడా ఈ కామర్స్ కానీ, అల్ట్రా హై కనెక్టివిటీ, ఆల్ దీస్ విల్ బి ప్రొవైడెడ్ ఒకవేళ 6G అనేది మనకి వస్తూ ఉంటే. మరి దీనికోసం మన గవర్నమెంట్ ఏం టార్గెట్స్ గా పెట్టుకుందనే చూడండి. సో దీస్ 2 కాలమ్స్ వదిలేయండి, ఇది మనకి 2 టెక్నికల్ అనమాట, మనకు అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్ లో. సో 2022 నుంచి 2030 వరకు రోడ్ మ్యాప్ ఏంటిది? యాక్చువల్ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందంటే ఒకసారి చూడండి. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ టు ద వాట్ సిటిజన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ కనెక్ట్ టు ద వాట్ ఆల్ విలేజెస్. ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నాడు, కానీ 2030 నాటి కనుక తీసుకుంటే 100 Mbps టు ద వాట్ ఎవ్రీ సిటిజన్ అండ్ లార్జ్ కవరేజ్ ఆఫ్ ద 5G అండ్ ద బిగినింగ్ ఆఫ్ ద వాట్ 6G. భారతదేశం మొత్తంలో ఇప్పుడు 4G ఉంది. ఇది 2030 ఎండ్ నాటికి 5Gని మొత్తం ఎక్స్పాండ్ చేసి 6Gని కూడా ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. 6Gని కూడా ఏం చేయాలి? మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని మనకి గవర్నమెంట్ యొక్క రోడ్ మ్యాప్ అనమాట. సో దట్ ఈస్ 2030 నాటికి. సో 100 Mbps టు ద వాట్ ఎవ్రీ సిటిజన్, 100 Mbps ఎవ్రీ సిటిజన్. ఇప్పుడు హై స్పీడ్ ఎంత ఉంది మనకి? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? 15 Mbps అండ్ కొన్ని ప్రాంతాలలో అయితే 10 Mbps ఇంతే స్పీడ్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకి ఏంటి? 100 Mbps స్పీడ్. నెక్స్ట్ ప్రతి గ్రామ పంచాయతీకి ఇప్పుడు ఎంత? 10 Gbps స్పీడ్ అనేది ఉంది. సో దాన్ని 500 Gbps కి పెంచాలి. జీపీ అంటే ఏంటి? గ్రామ పంచాయతీలకి. 50% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి మాత్రమే బ్రాడ్బ్యాండ్ కనెక్టివ్ ఉంది, అంటే ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది మనకి. ఇప్పుడు 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి ఏంటిది మనకి? సో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచాలి. 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి ఏమి ఇవ్వాలి మనకి? బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచాల్సి ఉంది. వీటికి 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి. ఒకప్పుడు 50% ఉండే, ఆ 50% నుంచి నెక్స్ట్ ఏంటిది? 90%
80% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కి ఏంటిది బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెంచాలి. 10 GBps ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి దాని ఎంత 500 GBps కి పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ అందరికీ 100 Mbps ఆఫ్ ద వాట్ ఏంటి ఇంటర్నెట్ స్పీడ్ తోటి ఇంటర్నెట్ ని కనెక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఏ నాటికి 2030 నాటికి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది సో ఆ వైపుగా స్టెప్స్ చేస్తుంది. మనకి పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ 10 మిలియన్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ 2022 నాటికి ఉంటే సో దాదాపు 50 మిలియన్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్ రైల్వే స్టేషన్లలో కానీ యూనివర్సిటీస్ లో కానీ ఎక్కడంటే అక్కడ వాడుకోవడానికి ఏంటి సో 50 మిలియన్ పబ్లిక్ వైఫై హాట్స్పాట్స్. అలాగే 5 బిలియన్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ డివైజెస్ ఎంటర్ప్రైజెస్ డిజిటైజేషన్ లైక్ ఇవన్నీ కూడా అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని వాడుకునే డివైజెస్ 5 బిలియన్ ఉండాలని చెప్తున్నట్టు. అంటే 500 కోట్లు కదా, 500 కోట్ల డివైజెస్ ని మనం తయారు చేయాలి. సో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇలాంటి టెక్నాలజీస్ ని వాడుకోవడానికి కోసం. అట్లాగే ఇప్పుడు ఉన్నాయి నెక్స్ట్ ఏంటిది 25 బిలియన్స్ ఆఫ్ ద IoTs ని తయారు చేయాలి. అంటే IoT డివైజెస్ ని తయారు చేయాలా, IoT డివైజెస్ ని తయారు చేయాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ని యూజ్ చేయడానికి అవకాశం ఉండే డివైజెస్ ని తయారు చేయాలా. ఓకే, నెక్స్ట్ పర్సనల్ అండ్ హోమ్ కనెక్టివిటీ అండ్ కనెక్టెడ్ అండ్ ఇంటెలిజెంట్ లివింగ్. సో ఎప్పటికప్పుడు నీకు ఏంటిదంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇంటికి అందుబాటులో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ విత్ లిమిటెడ్ యాక్షన్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇన్ ద డెలివరీ సర్వీసెస్ లాజిస్టిక్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కానీ నీకు డ్రోన్స్ ద్వారా డైరెక్ట్ ఇంటికి మనుషులు అవసరం లేకుండానే అది ఇంటర్నెట్ కనెక్టివ్ ద్వారా నడుస్తుంది కదా. డ్రోన్ వచ్చేసి డైరెక్ట్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ కొంగలాగా జూవని కిందికి దిగుతుంది. దిగేసి నీ ఇంటి దగ్గర ఏం చేస్తుంది సో నువ్వు ఏదో ఆర్డర్ పెట్టినావు డ్రాప్ చేసి అది వెళ్ళిపోతుంది మళ్ళీ జూమ్ అని. ఓకేనా, సో అట్లా అనమాట. మనకి అంబరీష్ అదే సినిమా ఉంటుంది కదా జగదేకేరుడు అతిలోక సుందర్ లాగా జువ్వన్ వెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పుడైతే మనకు పెద్దగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎందుకంటే వాటి ఇంటర్నెట్ కనెక్టివిటీ స్ట్రాంగ్ ఉంటే పనిచేస్తాయి. సో అలా మనకి 6G అయితే ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకి సో ఈ డ్రోన్స్ ఏవైతే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఈ డ్రోన్స్ ద్వారా ఏవైతే ఉన్నాయో డెలివరీ సిస్టమ్స్ లాజిస్టిక్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటిని కూడా మనము సో ఫ్యూచర్ చేయాలి. మరి ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ మన బాధ్యత కాదు, గవర్నమెంట్ బాధ్యత. ఓకేనా, సో ఇవి స్పెక్ట్రమ్స్ పెంచాలి, ఇవన్నీ మనకి సంబంధం లేదు. ఇది ఎగ్జామ్ పర్పస్ మీరు చదివారు పొరపాటున, మనకు అవసరం లేదు. ఇవన్నీ చేస్తుంది గవర్నమెంట్, అవన్నీ చేసుకుంటూ పోతుంది. మనకి ఇవన్నమాట 2022 నుంచి 2030కి ఎంత ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ స్పెక్ట్రమ్స్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అది ఓకే, ఇవన్నీ కూడా టెక్నికల్, మనకు అవసరం లేదు. ఎవరికి లైసెన్స్ ఇవ్వాలి, ఎవరికి లైసెన్స్ ఇవ్వకూడదు, ఏం చేయాలా, సో దట్ ఈస్ గవర్నమెంట్ టాస్క్ అన్నమాట. సో గవర్నమెంట్ అయితే ఇలా టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ 6Gని మన 2 phases-లలో ఇంప్లిమెంట్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. మనకి ఒక 2023 నుంచి 25 అండ్ నెక్స్ట్ వచ్చేసి 25 నుంచి 2030 వరకు. ఆ తర్వాత ఫస్ట్ ఏంటిది మనకి ఇప్పుడు 6G అనేది ఏం లేదు కదా, సో మనకి ఇంకా అసలు స్టార్ట్ అయ్యలేదు. అసలు మనకి 6G ఏదైతే ఉందో ఈ 6G అనేది స్టార్ట్ అయ్యలేదు. భారతదేశంలో 6G ఏదైతే ఉందో ఈ 6G అనేది స్టార్ట్ అయ్యలేదు. సో అందువల్ల మనకి ఇప్పుడు ఏం చేయాలంటే phase 1లో ఇట్ విల్ బి ప్రొవైడెడ్ ఎక్స్ప్లోరేటివ్ ఐడియాస్ అండ్ రిస్కీ పాత్వేస్ అండ్ నెక్స్ట్ ఏంటిది ప్రూఫ్ ఆఫ్ ద వాట్ కాన్సెప్ట్ టెస్ట్. అంటే 6Gని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం ఉన్నటువంటి మనకి ఐడియాస్ ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఏమైనా రిస్క్స్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేయాలి అండ్ కాన్సెప్ట్ లాగా ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. ద ప్రూఫ్ ఆఫ్ ద వాట్ కాన్సెప్ట్ ఏవైతే కాన్సెప్ట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాల్సి ఉంటుంది, మనకి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఎక్స్ప్లోరేటివ్ ఐడియాస్ అండ్ ద రిస్క్ పాత్వేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ద వాట్ కాన్సెప్ట్ టెస్ట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ 2025 నుంచి 2030 వరకు 2025 నుంచి 2030 వరకు తీసుకుంటే ద ఐడియాస్ అండ్ ద కాన్సెప్ట్ దట్ షోస్ ద వాట్ సో ప్రామిస్ అండ్ ద పొటెన్షియల్ యాక్సెప్టెన్స్ బై ద వాట్ సో దట్ ద గ్లోబల్ పీర్ కమ్యూనిటీ విల్ బి అడెక్వేట్లీ సపోర్టెడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ దెమ్ కంప్లీషన్. ఇక ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత అండ్ మిగతావన్నీ కూడా మళ్ళీ సో దాని ద్వారా వచ్చే యూజ్ కేసెస్ కానీ బెనిఫిట్స్ కానీ అండ్ క్రియేట్ ద వాట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ టెస్ట్ బెడ్స్ కానీ అవన్నిట్లను తయారు చేసి మళ్ళీ కమర్షియలైజేషన్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా పక్కన పెడతాం. ఇదంతా పక్కన పెడితే సో ఇక్కడైతే టెస్ట్లు చేయాలా, ఇక్కడైతే నాన్న ఏం చేయాలా బుజ్జి, ఇక్కడ టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్లన్నీ సక్సెస్ అయినా లేవో చూసుకొని వాటన్నిటిని జనాలకి అందుబాటులోకి తీసుకొని రావాలి. ఎప్పటికి 2030 నాటికి. ఎక్కడికి 2030 నాటికి మనకు 6Gని అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం కల్పించాలా. సో అలానే గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. అలానే 2030 నాటికి సో మనకి ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి గవర్నమెంట్ అనేది. సో హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టి కానీ 500 Gbps కానీ, ఎందుకంటే అప్పటికి 2030 నాటికి ఏం చేయాలి, మనకి 5G కంప్లీట్ అయిపోవాలా.
2030 నాటికి 5G అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. 5G అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి అండ్ 6Gకి ఏమవ్వాలి, షిఫ్ట్ అవ్వాలి మనం. సో ఆల్రెడీ ఇది మనకి 6G, ఇది ఆల్రెడీ 5G ద్వారానే సాధ్యమవుతుంది మనకి. 6G కూడా అవసరం లేదు, 500 Mbps ఇది. ఇంకా మనకి ఇంకా 6G అనేది ఇంకా ఇంప్లిమెంట్ అయిందనుకో ఇవి ఇంకా పెరుగుకుంటూ పోతాయి అనమాట మనకి, ఇవి ఇంకా పెరిగిపోతుంది. సో కాంబినేషన్ ఆఫ్ ద 5G 6G అయితే ఇంకా బెటర్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో అది మనకి phase 1 లో అయితే ఇవన్నీ కూడా టెస్ట్ చేసేసి phase 2 అయితే దాన్ని ఏం చేస్తుంది, కమర్షియలైజేషన్ చేయడానికి ఏముంది మనకి అవకాశం అనేది ఉంది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి భారత్ నెట్ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేసింది. అంటే ఇంటింటికి ఏం చేయాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని, ఇంటింటికి కాదు గ్రామ పంచాయతీకి భారత్ నెట్ అనే ప్రోగ్రామ్స్ ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది భారత్ నెట్ ప్రోగ్రామ్. సో ఈ ఏంటిది, దట్ ఈస్ రోల్ అవుట్ టు ప్రొవైడ్ ద బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ద ఆల్ గ్రామ పంచాయత్స్. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీకి ఏం చేయాలా, మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ పెట్టడానికి కోసం మనకి భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాం. 2024 నాటికి, అంటే 10 సంవత్సరాల తర్వాత కనుక తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉన్నది మనకి, ఇన్ని కిలోమీటర్ల అప్పుడు ఉన్న మనకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వేశారు. ఎంత, 6,83,175 కిలోమీటర్లు, అంటే 6.8 భారతదేశం మొత్తంలో 6.8 lakhs కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ తోటి ఏంటిది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని తవ్వి వేయడం జరిగింది. ఇదంతా కూడా అది ఎన్ని గ్రామ పంచాయతీలకి, దాదాపు 2,06,000, అంటే దాదాపు ఎంత, 2 లక్షలు. 2 లక్షల గ్రామ పంచాయతీలకు ఏం చేశారు, కనెక్షన్ పెట్టడం అనేది జరిగింది. phase 1 అండ్ phase 2లలో. దట్ ఈస్ 2 lakhs గ్రామ పంచాయతీకి మనం పెట్టడం అనేది జరిగింది. దట్ ఈస్ ఇవన్నమాట ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ phase 1 అండ్ phase 2కి సంబంధించి. ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలే ఈ ప్రాజెక్టు. దాదాపు 2 లక్షల గ్రామ పంచాయతీలకే ఇచ్చినారు. ఓకేనా? 2 లక్షల గ్రామ పంచాయతీ తెలంగాణలోనే 12,000 ఉంది, ఆంధ్రప్రదేశ్లో 20,000 ఉంటాయి. ఇవే ఎక్కువ అవుతున్నాయి మనకి. ఇవే మన 2 రాష్ట్రాలు కలిపితేనే 35,000 దాకా ఉంటాయి గ్రామ పంచాయతీలు. భారతదేశం మొత్తంలో ఇచ్చింది ఎంత, 2 లక్షల గ్రామ పంచాయతీలకే ఇచ్చారనమాట మనకి. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. 6,83,000 కిలోమీటర్లు ఏం చేశారు, ఆప్టికల్ ఫైబర్స్ ని భూమిలో తవ్వి చేసుకుంటూ కెనాల్స్ తీసి దాంట్లో వేయడం జరిగింది మనకి. ఓకేనా? భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద. ఆల్మోస్ట్ ఇది 10 years, ఆల్మోస్ట్ నియర్ 10 years అయింది. 10 years లో ఇంత వేసారు. ఇంత 6,83,000 కిలోమీటర్ల మనకేంటి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని బిల్డ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? ఇదన్నమాట మనకి. ఇది 5G 6Gకి సంబంధించిన టెలికమ్యూనికేషన్. 5G 4G 5G 6G యొక్క ఏంటిది పిల్లర్స్. నెట్వర్క్ ఇన్నోవేషన్స్ కానీ, ఐడెంటిటీ ప్లాట్ఫామ్, ఎకో సిస్టమ్స్, స్టాండర్డైజేషన్. ఓకే. 6G విజన్ అండ్ నెక్స్ట్ ఏంటిది 5G. ఇది మనకి భారతదేశంలో 5G అండ్ 6G విజన్ ఇలా ఉంది. టెలి డెన్సిటీ అండ్ నంబర్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ, ఇంటర్నెట్ సబ్స్క్రైబర్స్ కానీ, ఇవి కానీ. ఓకేనా? ఇదంతా కూడా డాటా మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చారు, కొన్ని నేను యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.